कवियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं मनसा स्मरामि श्रीरामदूतं शरणं प्रपद्ये बोलो रामभक्त हनुमान की जय। ఈ రోజు ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవము. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి ఆంజనేయ స్వామి వారు రావులపాలెం గ్రామంలో అత్యంత వైభవపేతంగా అభయాంజనేయ స్వామి వారిగా దర్శనమిస్తూ భక్తులకు కొంగు బంగారమై విరాజులుతున్నటువంటి ఈ దేవాలయంలో హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, తదుపరి స్వామివారి ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, అలాగే పంచామృత మండపారాధన, విశేష అభిషేకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పళ్ళరసములతో స్వామివారికి విశేష పూర్ణాభిషేకము, తదుపరి స్వామివారికి నూతన వస్త్ర అలంకరణ ద్వయము, తదుపరి యాజమాన్య దంపతుల చేత, అలాగే ఆచార్య స్వాముల చేత, ఆలయ ధర్మకర్తలి పాలక మండలి సభ్యులు, అలాగే ఆలయ ధర్మకర్తల మండలి యూత్ చేత కూడా స్వామివారికి విశేషంగా కదలి పలార్చన, అలాగే నాగవల్లి పత్ర సహిత గంగ సింధూర విశేష సహస్ర ఆరాధన, తదుపరి చూతపల్లం అనగా మామిడి పళ్ళతోటి స్వామివారికి అష్టోత్తర 108 నామాలతో పూజా కార్యక్రమము, తదుపరి భక్తులందరికీ కూడా నీరాజన మంత్ర పుష్పములు, తదుపరి తీర్థ ప్రసాద వితరణ. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రావులపాలెం గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి ప్రసిద్ధిగాంచిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఈరోజు వైఖానస దివ్య ఆగమ శాస్త్ర ప్రకారముగా ఆచార్య స్వామివారు ఆలయ అర్చకులైనటువంటి కండవిల్లి రామానుజాచార్యులు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క కుమారుడైనటువంటి కండవిల్లి వెంకట రామకృష్ణ లక్ష్మణ్ కుమార్ గారు, వాసు గారు వారి యొక్క ఆధ్వర్యంలో, ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. రామభక్త హనుమానికి జై.